నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఇప్పుడు కీలకమైన గేమ్ చేంజర్. రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు ఇక కేవలం ఉద్యోగాల అంశం కాదు. అధికార భవిష్యత్తును ప్రభావితం చేసి రాజకీయ శక్తి. 30 లక్షల మంది యువత వారి కుటుంబాల ద్వారా దాదాపు 80 లక్షల ఓట్లపై ప్రభావం చూపే శక్తిగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి చర్యలు చేపట్టిన జాబ్ క్యాలెండర్ అమల్లో జాప్యం యువతలో అసంతృప్తిని పెంచుతోంది. ఈ ఆక్రోశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీఆర్ఎస్ యువ సదస్సులు, బీజేపీ నిరుద్యోగ మార్చులతో దూకుడు పెంచుతున్నాయి. మరి కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాలతోనే సమస్య పరిష్కారమవుతుందా? టైర్ 2, టైర్ 3 నగరాల్లో ప్రైవేటు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ఈ 3 మార్గాలతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమా? తెలంగాణ యూత్ ఫోర్స్ రాజకీయ సమీకరణాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. తెలంగాణ రాజకీయాల్లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఇప్పుడు కీలకమైన గేమ్ చేంజర్ శక్తిగా మారుతోంది. తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు ఇక కేవలం ఉద్యోగాల భర్తీ అంశమే కాదు, అధికార భవిష్యత్తును ప్రభావితం చేసి ప్రధాన రాజకీయ అంశంగా మారాయి. 2023 ఎన్నికలు కూడా యువత అసంతృప్తి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేయగలదో చూపించాయి. మరి 30 లక్షల మంది నిరుద్యోగుల ప్రభావం దాదాపు 80 లక్షల మంది ఓటర్లపై ఉందా? జెన్జీ మిలీనియర్స్ ఓటింగ్ సరళి రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలను ఎలా ప్రభావితం చేయబోతుంది? తెలంగాణలో రేపటి రాజకీయ భవిష్యత్ ఉద్యమ మూలాలు కేవలం నియామకాలు, ఆత్మగౌరవం మీదే ఉంటాయా అనే అంశాలపై ఓళ్ళుకేద్దాం. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదమే ప్రధాన బలం. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలొస్తాయని, తమ జీవితాలు మారతాయని నమ్మి వేలాది మంది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది విద్యార్థులు చదువును కూడా పక్కన పెట్టి ఉద్యమంలో ముందుండి పోరాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని అందరూ ఆశించారు. కానీ ఉద్యోగాల భర్తీ ఆశించిన వేగంతో జరగలేదు. చాలా నోటిఫికేషన్లు ఆలస్యమయ్యాయి, కొన్ని పరీక్షలు రద్దయ్యాయి, మరికొన్ని కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. దీంతో రాష్ట్రం కోసం పోరాడిన అదే యువత మళ్లీ ఉద్యోగాల కోసం రోడ్లపైకి రావలసిన పరిస్థితి ఏర్పడింది. తమ హక్కు కోసం మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అవ్వడానికి ప్రధాన క్యాటలిస్ట్గా నిలిచింది నిరుద్యోగ యువత అసంతృప్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు, నోటిఫికేషన్ల లీగల్ చిక్కులు, డిఎస్సీ ఆలస్యం వంటి అంశాలు విద్యావంతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి. హైదరాబాద్లోని అశోక్ నగర్, చిక్కడపల్లి దారుల్లో యువత చేపట్టిన సుదీర్ఘ ధర్నాలు, ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక గాలిని బలపరిచాయి. ఈ ఆక్రోశమే అధికార మార్పిడికి గల మూల బీజంగా మారింది. రాష్ట్రంలో దాదాపు 3.17 కోట్ల జనాభా ఉంటే అందులో సుమారు 30 లక్షల మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్, డీఎస్పీ, ఆర్ఆర్బీ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ 30 లక్షల సంఖ్య కేవలం ఒక డిజిటల్ డేటా మాత్రమే కాదు, ఒక్కో అభ్యర్థి ఆకాంక్ష, వారి భవిష్యత్తు, వారి కుటుంబంలో ఉన్న మరో 2 నుండి 3 మంది సభ్యుల ఓటింగ్ తీర్పును నేరుగా శాసిస్తుంది. ఆ రకంగా చూస్తే దాదాపు 70 నుండి 80 లక్షల మంది ఓటర్ల తీర్పు నేరుగా ఈ నిరుద్యోగ సమస్య మరియు ఉద్యోగ ప్రకటనల ఆధారంగానే నిర్దేశించబడుతోంది. ఒక నిరుద్యోగి పడే వేదన కేవలం వ్యక్తిగతమైంది కాదు, అది ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో గదులు అద్దెకు తీసుకుంటూ కోచింగ్ సెంటర్ల ఫీజులు, భోజన ఖర్చులు భరిస్తూ ఏళ్ల తరబడి మగ్గిపోతున్న నిరుద్యోగుల వల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ సామాజిక ఆర్థిక ఒత్తిడి కుటుంబ సభ్యుల్లో సహజంగానే వ్యవస్థపై, పాలకులపై తీవ్ర ప్రతికూల భావాన్ని పెంచుతోంది.
ఇది ఎన్నికల సమయంలో ఓటు రూపంలో బహిర్గతమవుతోంది. గత కొన్నేళ్లుగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం, పేపర్ లీకేజీల వ్యవహారాలు వెలుగుచూడడం, కోర్టు కేసుల కారణంగా ఫలితాలు ఏళ్ల తరబడి నిలిచిపోవడం వల్ల విద్యార్థుల్లో వ్యవస్థ పట్ల విశ్వాసం పూర్తిగా సడలిపోయింది. కష్టపడి రాత్రింబవళ్లు చదివిన అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోగా అక్రమార్కులు లబ్ధి పొందుతున్నారనే భావన యువతలో ఆత్మహత్యల వైపు ప్రేరేపించేంత తీవ్రమైన అభద్రతా భావాన్ని సృష్టించింది. ఈ వ్యవస్థాగత లోపాలే విద్యావంతులను పోరాట బాట పట్టించేలా చేశాయి. నోటిఫికేషన్లు ఏళ్ల తరబడి ఆలస్యం కావడం వల్ల పట్టుదలతో చదువుతున్న వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యుల నుండి, సమాజం నుండి వచ్చే ఒత్తిడి, మరోవైపు చేతిలో ఉద్యోగం లేక, పెళ్లిళ్లు కాక, స్థిరపడలేక యువత అనుభవిస్తున్న మానసిక వేదన అక్షరాల వర్ణనాతీతం. జీవితంలో అత్యంత కీలకమైన, విలువైన సమయాన్ని కోచింగ్ సెంటర్లకే పరిమితం చేయాల్సి రావడం వల్ల ఏర్పడిన తీవ్రమైన అసహనం ఇవాళ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే స్థాయికి చేరింది. రాబోయే పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నుంచి భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల వరకు నిరుద్యోగ యువత ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది యువత ప్రభుత్వం ఇచ్చిన హామీలను చాలా దగ్గరగా గమనిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అమలవుతుందా? ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు? పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయా? ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా? వంటి అంశాలను యువత నిరంతరం పరిశీలిస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేరితే ప్రభుత్వానికి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. కానీ హామీలు అమలు కాకపోతే అదే అంశాన్ని ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అందుకే ఉద్యోగాల అంశం ఇకపై కేవలం ఒక శాఖకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన రాజకీయ అంశంగా మారుతోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉద్యోగాల అంశం ఎన్నికల హామీలకే పరిమితం కావడం లేదు. ప్రభుత్వం చెప్పిన మాటను ఎంతవరకు నిలబెట్టుకుంది? ప్రకటించిన ఉద్యోగాలను నిజంగా భర్తీ చేసిందా? అనే ప్రశ్నలకే యువత ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించారా లేదా అన్నది మాత్రమే కాదు, ఎన్ని నోటిఫికేషన్లొచ్చాయి, ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి, పరీక్షలు సమయానికి జరిగాయా, ఫలితాలు ఆలస్యం కాలేదా, నియామకాల్లో పారదర్శకత ఉందా అనే విషయాలన్నింటినీ యువత ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తోంది. ఇకపై ఎన్నికల్లో భారీ సభలు, పెద్ద పెద్ద హామీలు, ప్రచారాలు మాత్రమే సరిపోవు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చూపించే పనితీరే యువత నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఉద్యోగం అనే అంశం కేవలం ఉపాధి సమస్యగా కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కొలమానంగా, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రారంభమైంది. అందులో ఇప్పుడు నియామకాలు అనే అంశమే రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన అంశంగా మారింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత, వారి కుటుంబాలు, వారి ఆశలు, వారి ఓటు ఇవన్నీ కలిసి రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇకపై ప్రభుత్వం ఉద్యోగాలపై తీసుకునే ప్రతి నిర్ణయం అధికారాన్ని నిలబెట్టగలదు లేదా మార్చగలదు. ఇదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్న అతిపెద్ద వాస్తవం. తెలంగాణలో అధికార మార్పిడిపై ప్రభావం చూపిన 30 లక్షల మంది నిరుద్యోగ యువత అసంతృప్తి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అదే సమయంలో ప్రతిపక్షాలకు రాజకీయంగా ఉపయోగపడే అంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ప్రక్షాళన, వేలాది నియామక పత్ర పంపిణీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. అయినా యువతలో అసంతృప్తి పూర్తిగా తగ్గిందా? జాబ్ క్యాలెండర్ అమల్లో జాప్యం, 2 లక్షల ఉద్యోగాల హామీపై పెరుగుతున్న ఒత్తిడి ఇవన్నీ ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయా?
మరోవైపు యువత అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ యువ సదస్సులు, బీజేపీ నిరుద్యోగ మార్చులు నిర్వహిస్తున్నాయి. మరి ఈ నిరుద్యోగ సమస్య రాబోయే రాజకీయాలను ఏ దిశగా నడిపించబోతుంది? నిరుద్యోగుల నిరసన చుట్టూ ఉన్న తిరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయాలపై ఇవాల్టి ఫోకస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతలో నమ్మకం పెంచేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో వివాదాలకు కేంద్రంగా మారిన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది. అదే సమయంలో గతంలో నిలిచిపోయిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, డిఎస్సీ వంటి నియామక ప్రక్రియలను ముందుకు తీసుకువెళ్లింది. వేలాది మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించింది. ఇవి ప్రభుత్వం తీసుకున్న ప్రారంభ చర్యలుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలపైనే యువత ఆధారపడకుండా ప్రైవేట్ పారిశ్రామిక రంగాల్లో కూడా ఉద్యోగాలు పొందేలా నైపుణ్యాలు పెంచడం మరో ముఖ్యమైన అంశం. అందుకోసం ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఏఐ, సెమీకండక్టర్లు, ఆధునిక తయారీ, లాజిస్టిక్స్ వంటి కొత్త రంగాల్లో యువతకు శిక్షణ ఇవ్వాలన్నది దీని లక్ష్యం. ఈ శిక్షణ ద్వారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచడం, యువతలో ఉన్న నైపుణ్యాల లోటును తగ్గించడం దీర్ఘకాల లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కొన్ని మంచి చర్యలు తీసుకున్నా యువతలో అసంతృప్తి పూర్తిగా తగ్గలేదు. దీనికి ప్రధాన కారణాల్లో జాబ్ క్యాలెండర్ అమలులో జాప్యం ఒకటి. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు సమయానికి రాకపోవడంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆందోళన మొదలవుతోంది. నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనే స్పష్టత లేకపోవడం యువతను నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్లలోని ఉద్యోగాల సంఖ్య నిరుద్యోగులు ఆశిస్తున్న సంఖ్యకు సరిపోవడం లేదనే అసంతృప్తి కూడా ఉంది. మెగా డిఎస్సీ, పోలీసు ఉద్యోగాల్లో ఎక్కువ పోస్టులు వస్తాయని చాలామంది అభ్యర్థులు ఆశించారు. కానీ నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆందోళనలు మొదలయ్యాయి. పోస్టులు పెంచాలని కోరుతూ అశోక్ నగర్లో నిరుద్యోగుల నిరసనలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎన్నికల సమయంలో ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీ యువతలో కాంగ్రెస్కు మంచి మద్దతు తీసుకురావడంలో కీలకంగా మారింది. కానీ ఇప్పుడు అదే హామీ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఇంకా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి అనే ప్రశ్నలు నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆర్థిక, చట్టపరమైన ఇతర సమస్యలుండడంతో 2 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడం ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. గతంలో నిరుద్యోగ సమస్యపై విమర్శలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్పై ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. యువ సదస్సులు, ధర్నాలు, నిరుద్యోగుల సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2 లక్షల ఉద్యోగాల హామీ, జాబ్ క్యాలెండర్ అమలులో జాప్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలను గుర్తు చేస్తూ కోల్పోయిన పట్టణ, గ్రామీణ యువత మద్దతును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్పై రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగ మార్చులు, టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనలు, అశోక్ నగర్ నిరసనలకు మద్దతు వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు కాలేజీ విద్యార్థుల్లో తన ప్రాభవాన్ని పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి యువతలో బలమైన మద్దతు పొందడం ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా తమ పరిస్థితులు మారడం లేదనే భావన యువతలో పెరుగుతోంది. కోచింగ్ సెంటర్లలో ఏళ్ల తరబడి చదవడం వారికి ఆర్థిక భారంగా మారుతోంది. ఫీజులు, వసతి, భోజనం వంటి ఖర్చులు కుటుంబాలపై కూడా భారం పెంచుతున్నాయి.
ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియకపోవడం, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి యువతలో నిరాశను పెంచుతున్నాయి. ఈ అసంతృప్తిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల కంటే చేతల్లో వేగం చూపించాల్సి ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు సమయానికి విడుదల చేయాలి. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి. పేపర్ లీకేజీలు, కోర్టు కేసులు వంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగుల ఆందోళనలను కేవలం రాజకీయ సమస్యగా కాకుండా యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు పెంచాలి. నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి. అప్పుడే యువతలో నమ్మకం పెరుగుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని కూడా ప్రభుత్వం తగ్గించగలదు. మొత్తంగా తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్య ఇప్పుడు కేవలం ఉద్యోగాల సమస్యే కాదు. ఇది ప్రభుత్వంపై నమ్మకం, యువత భవిష్యత్తు, రాజకీయాలపై ప్రభావం చూపించే అంశంగా మారుతోంది. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత సమస్యకు కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే శాశ్వత పరిష్కారం ఇవ్వలేవు. రాష్ట్రంలో 60 నుంచి 70 వేల వరకు ఖాళీలను భర్తీ చేసిన మిగిలిన లక్షలాది మంది యువతను ఆర్థిక శక్తిగా మార్చడం ప్రభుత్వానికి పెద్ద సవాల్. మరి ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనుసరించాల్సిన 3 అంచెల వ్యూహం ఏమిటి? హైదరాబాద్కే పరిమితమైన ఐటీ, తయారీ రంగాన్ని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి టైర్ 2, టైర్ 3 నగరాలకు ఎలా తీసుకెళ్లాలి? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏఐ, సెమీకండక్టర్ వంటి రంగాల్లో యువతకు అవసరమైన నైపుణ్యాలు ఎలా అందించాలి? యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? అసలు తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాలు ఉన్నాయా? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగానికి మంచి గౌరవం, భద్రత ఉన్నాయి. అందుకే లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం ఒకేసారి 30 లక్షల మందికి ఉద్యోగాలివ్వడం సాధ్యం కాదు. ఆర్థిక, పరిపాలనా పరిమితుల వల్ల కొన్ని వేల ఉద్యోగాలే భర్తీ చేయగల పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేటు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం అత్యవసరం. ముప్పై లక్షల మంది యువత కేవలం నిరుద్యోగుల సంఖ్య మాత్రమే కాదు, వారు తెలంగాణకున్న పెద్ద మానవ వనరు. వీరికి సరైన అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదగగలదు. విద్యావంతులైన యువతకు సరైన ఉద్యోగాలు, నైపుణ్యాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కానీ ఈ శక్తిని ఉపయోగించుకోకపోతే ఆర్థిక నష్టంతో పాటు సామాజిక అసంతృప్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ అభివృద్ధి హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమైంది. దీంతో ఉద్యోగాల కోసం ఇతర జిల్లాల యువత హైదరాబాద్కు రావాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా ఐటీ, ఐటీఈఎస్, తయారీ, లాజిస్టిక్స్ రంగాలను వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించాలి. ప్రతి జిల్లాలో ఐటీ పార్కులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్పై ఒత్తిడి తగ్గడంతో పాటు ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గుతాయి. మరో పెద్ద సమస్య స్కిల్ గ్యాప్. చేతిలో డిగ్రీ ఉంది, ఇంజనీరింగ్ పట్టా ఉంది, కానీ పరిశ్రమ అడిగే నైపుణ్యం మాత్రం లేదు. ఇదే నేటి యువత ముందున్న అసలు సవాల్. ఏళ్ల తరబడి చదివినా ఉద్యోగం దొరకకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. అందుకే విద్యా విధానంలో మార్పు తప్పనిసరి. ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి భవిష్యత్ రంగాలను విద్యలో భాగం చేయాలి. డిగ్రీతో పాటు ఉద్యోగానికి పనికొచ్చే నైపుణ్యం కూడా యువత చేతిలో ఉండాలి. ఇక్కడే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కీలక మార్పుకు కేంద్రంగా మారాలి. కేవలం తరగతి గదుల్లో శిక్షణ ఇచ్చే సంస్థగా కాకుండా పరిశ్రమకు, యువతకు మధ్య వారధిగా నిలవాలి.
కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలతో నేరుగా భాగస్వామ్యం చేసి ఏఐ, సెమీకండక్టర్ డిజైన్, ఏవియేషన్, ఆటోమొబైల్, ఫార్మా, లాజిస్టిక్స్ వంటి భవిష్యత్ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పూర్తయితే ఉద్యోగం, నైపుణ్యం ఉంటే అవకాశం, ప్రతిభ ఉంటే ఎదుగుదల, ఇదే లక్ష్యంగా కోర్సులు రూపొందాలి. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే జీవితానికి ఏకైక గమ్యం అనే భావన కూడా క్రమంగా మారుతుంది. కానీ ప్రతి యువకుడికి ఉద్యోగమే పరిష్కారం కాదు. కొంతమంది ఉద్యోగాలు కోరేవారిగా ఉంటే మరికొందరు ఉద్యోగాలు ఇచ్చేవారిగా మారాలి. అందుకే యువతలో వ్యాపార ఆలోచనలు పెంచాలి. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిన్టెక్, ఏఐ ఆధారిత సేవలు వంటి కొత్త రంగాల్లో యువత ముందుకొస్తే ఒక యువకుడి ఆలోచన 10 మందికి ఉద్యోగం ఇవ్వగలదు. ఒక ఉద్యోగం కోసం ఎదురుచూసే యువత నుంచి 10 ఉద్యోగాలు సృష్టించే యువతగా మారినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఇదే తెలంగాణ యువశక్తిని నిరుద్యోగ సమస్య నుంచి ఆర్థిక శక్తిగా మార్చే అసలైన మార్గం. స్వయం ఉపాధికి వెళ్లాలనుకునే యువతకు ప్రధాన సమస్య పెట్టుబడి. ముఖ్యంగా బ్యాంకు రుణాలకు పూచికత్తు అడగడం పెద్ద అడ్డంకిగా మారుతోంది. దీనికి ప్రభుత్వం ప్రత్యేక స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయాలి. పూచికత్తు లేకుండానే అవసరమైన రుణాలు, గ్రాంట్లు అందించే విధానం తీసుకురావాలి. ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు వ్యాపార ఆలోచనలు, పెట్టుబడి, ప్రాజెక్టు మార్గదర్శకత్వం అందించాలి. పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి సిద్ధమయ్యే యువతకు ప్రత్యామ్నాయ అవకాశాలపై కూడా అవగాహన కల్పించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి మార్గాలను చూపించాలి. పోటీ పరీక్షలే జీవితానికి చివరి అవకాశం అనే భావనను మార్చాలి. యువత ముందు అనేక అవకాశాలు ఉన్నాయనే నమ్మకం కల్పించాలి. తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత కేవలం ఒక సంఖ్య కాదు. వారు రాష్ట్ర భవిష్యత్తును మార్చగల శక్తి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉద్యోగాల విస్తరణ, స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ, రుణాల సాయంతో యువతలో వ్యాపారాలను ప్రోత్సహించడం, ఈ 3 మార్గాలను వేగంగా అమలు చేయాలి. సరైన దిశలో నడిపితే ఈ యువత తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి పాజిటివ్ గేమ్ చేంజర్ అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే అదే యువత రాజకీయంగా పెద్ద సునామీగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిన చరిత్రను మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. చూశారుగా, తెలంగాణలో నిరుద్యోగ యువత కేవలం ఒక సంఖ్య కాదు, ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణయించగల ఒక బలమైన ఓటు శక్తి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లలోనే గడుపుతున్న యువత ఆశలను, సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దాని రాజకీయ ప్రభావం తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్కిల్ యూనివర్సిటీల ద్వారా మంచి నైపుణ్యాలు అందించాలి. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ఐటీ పరిశ్రమలను విస్తరించాలి. స్వయం ఉపాధికి అవసరమైన సహాయం అందించాలి. ఈ 30 లక్షల మంది యువత నైపుణ్యాలను సరైన దిశలో ఉపయోగిస్తే తెలంగాణ అభివృద్ధికి వాళ్ళే పెద్ద బలంగా మారుతారు. ఇదే నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వానికైనా అతిపెద్ద రాజకీయ సవాలుగా మారే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.